నా వల్లే నీ జీవితం నడుస్తోంది అన్న గర్వం ఒక రోజులోనే కూలిపోయింది. ఉద్యోగం కోసం ఆశతో రవీంద్రుడు రాజధాని నగరానికి బయలుదేరాడు. నగరానికి చేరేసరికి సాయంత్రం దాటిపోయింది. ఆ రాత్రి తలదాచుకునే చోటు తెలియక దారిలో కనిపించిన ఒక పెద్దమనిషిని సహాయం అడిగాడు. ఆ పెద్దమనిషి రవీంద్రుడి పూర్వాపరాలు తెలుసుకుని కనికరంతో అతన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. స్నానం చేయించి భోజనం పెట్టి అతిథిగా గౌరవించాడు. భోజనం వడ్డించే సమయంలో ఒక యువతి మౌనంగా వినయంగా పనులు చేస్తూ కనిపించింది. ఆమె పేరు మాణిక్యం. భోజనం తరువాత ఆ పెద్దమనిషి ఇలా అన్నాడు. ఆమె నా తమ్ముడి కూతురు. నా తమ్ముడు రాజుగారి దివాణంలో పనిచేసేవాడు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు. అతనికి కొడుకులు లేరు. ఆ ఉద్యోగాన్ని అల్లుడికి ఇస్తానని రాజుగారు మాట ఇచ్చారు. నీవు మాణిక్యాన్ని పెళ్లి చేసుకుంటే ఉద్యోగం నీదే. రవీంద్రుడు ఆలోచించాడు. మాణిక్యం అందంగా ఉంది. పెళ్లి చేసుకుంటే ఉద్యోగం కూడా వస్తుంది. మరుసటి రోజే తన సమ్మతిని తెలిపాడు. 4 రోజుల్లో పెళ్లి జరిగింది. కొద్దికాలంలోనే రవీంద్రుడికి ఉద్యోగం కూడా వచ్చేసింది. కాలం గడిచేకొద్దీ మాణిక్యం అసలు స్వభావం బయటపడింది. ఆమెకు గర్వం, అహంకారం ఎక్కువయ్యాయి. నా వల్లే నీకు ఉద్యోగం వచ్చింది అంటూ భర్తను తక్కువగా చూసేది. అదే మాటను బంధువుల దగ్గర, పొరుగువారికి చెప్పుకుని గొప్పలు చెప్పేది. రవీంద్రుడు అన్నీ చూస్తూ బాధపడినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. అతని మౌనం ఆమెకు మరింత అలుసుగా మారింది. మాణిక్యం బంధువులు నగరానికి వస్తే అందరూ రవీంద్రుడి ఇంట్లోనే ఉండేవారు. ఇల్లు ఒక సత్రంలా మారిపోయినా రవీంద్రుడు నిశ్శబ్దంగా అన్నీ భరించాడు. ఒకరోజు ఆమె మేనత్త వచ్చి అక్కడే ఉండిపోయింది. కాలక్షేపం కోసం భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది. ఒకసారి రవీంద్రుడు అడిగితే మాణిక్యం కోపంగా అరిచింది. ఈ ఇల్లు నా వల్లే నడుస్తోంది. ఈ మాట మళ్ళీ ఎప్పుడూ తీయకు. కొన్ని రోజుల తర్వాత రవీంద్రుడు ఉద్యోగానికి వెళ్లడం మానేశాడు. అడిగితే లంచాలు తీసుకోవాల్సి వచ్చింది. చివరకు ఉద్యోగం పోయింది అన్నాడు. 4 రోజుల్లో డబ్బంతా అయిపోయింది. మేనత్తను అడిగితే ఉద్యోగం లేనివాళ్లకు ఎవరు అప్పు ఇస్తారు అంటూ వెళ్ళిపోయింది. అప్పుడే మాణిక్యానికి నిజం అర్థమైంది. ఇల్లు నడిచింది భర్త వల్లేనని, తానే అతన్ని బాధపెట్టిందని తెలుసుకుంది. కన్నీళ్లతో కూలిపోయింది. అప్పుడే రవీంద్రుడు చెప్పాడు. నీవల్లే నాకు ఉద్యోగం వచ్చింది. కాని దాన్ని నిలబెట్టింది నా సామర్థ్యం. భార్యాభర్తల మధ్య కృతజ్ఞత కంటే పరస్పర గౌరవం అవసరం. ఆ రోజునుంచి మాణిక్యం మారిపోయింది. అహంకారం కరిగిపోయింది. అర్థం చేసుకునే మనసు పుట్టింది. మీకు ఇలాంటి సంఘటనలు మీ చుట్టూ కూడా జరిగి ఉంటే, లేదా ఈ కథ మీ మనసును తాకితే ఒక లైక్ చేసి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్